కథలు చెప్పిస్తా మీకు. అడవిలో ఉన్న పులి, చెరువులో ఉన్న చెవ, చెట్టు పైన కాకి, అన్ని ఉన్నాయి నా కథలో. అక్బర్ బీర్బల్ ఎవరైనా, తెనాలి రామ తెలివైన, పంచతంత్రం నీతి అయినా చెప్పేస్తా నా కథలు. వింటారా నేస్తాలు, చెప్పేస్తావు కొత్త కథ తన్వీస్ బాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మే ధన్విక్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. నేను చేసే అన్ని వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకరు మీకు కనుక నచ్చుతూ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో నా వీడియో ఎలా ఉందో దాని గురించి రాయండి. దాంతోపాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనము కథలోకి వెళ్ళే ముందు కథ పేరు చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా అండి? ఈరోజు నేను చెప్పే కథ పేరు ఏంటంటే కుందేలు తెలివి. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం అడవికి మొత్తం రాజు. అయితే ఒకరోజు రాజుగారైన సింహము ఒక్క జంతువుని వేటాడేది, 2 జంతువులు వేటాడేది, ఒక్కొక్కసారి 3 జంతువుల్ని వేటాడేది. అయితే అలా వేటాడుతూ ఉంటే ఈ జంతువులకి చాలా భయం వేసింది. ఎప్పుడు వాళ్ళు వచ్చి తింటుందా, ఎప్పుడు వాళ్ళు అటాక్ చేస్తుందా అని తెలియకుండా ఉంటుంది. అయితే అప్పుడు జంతువులన్నీ కలిపి మీటింగ్ పెట్టుకున్నాయి. దాంట్లో ఆ జంతువులన్నీ ఇలా అనుకున్నాయి, ఇలా అయితే అవ్వదు, డైలీ రాజుగారు 3 నెలలు తీసుకెళ్ళిపోతున్నారు జంతువుల్ని, అలా అయితే ఎలాగా, అలా అవ్వకూడదు, మనకే ఇబ్బంది. అలా అయితే ఒక పని చేద్దాము, డైలీ మనం ఒక్కొక్కరు చెప్పున రాజుగారి దగ్గరికి వెళ్దాము అని ఆ జంతువులన్నీ అనుకున్నాయి. సరే, ఈరోజు సాయంత్రం వెళ్ళి రాజుగారితో ఆ విషయం చెప్దాం అని చెప్పి అన్ని జంతువులు అనుకున్నాయి. అప్పుడు అన్ని జంతువులు సాయంత్రం అయింది. అప్పుడు అన్ని జంతువులు రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాయి. అప్పుడు రాజుగారు, అబ్బా ఈ బంపర్ ఆఫర్ ఏదో బాగుంది, మనం బయటికి వెళ్ళకుండా మన ఎనర్జీని యూజ్ చేయకుండా హాయిగా గోలో కూర్చుంటే అవే డైలీ ఒక్కొక్కటి వస్తాయి అని చెప్పి మహారాజుగారైన సింహం అనుకున్నారు. అయితే అలా డైలీ అలా వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు కుందేలు తండ్రి వచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ పాపకి జాగ్రత్త చెప్పి వెళ్ళింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అడవిలో చాలా జాగ్రత్తగా ఉండు, నేను నీకంతా చేసి పెడతాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండే, నువ్వు ఎక్కడికి తప్పిపోకు, మన ఇల్లు ఉందిగా, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి వాళ్ళమ్మ కుందేలుకి జాగ్రత్తలు చెప్తుంది. అప్పుడు అమ్మ ఆగమ్మ, నువ్వు ఇంకా జాగ్రత్తలు చెప్పకు, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, నేను మళ్ళీ వస్తానో లేదో తెలియదమ్మా, కానీ నువ్వైతే వెళ్ళకమ్మా, నేను ఏదో చేస్తానులే, నువ్వేం భయపడకు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకమ్మా అని అప్పుడు ఆ పాప రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే ఈ రాజుగారికి చాలా బద్ధకం ఎక్కువైపోతుంది. అలా బయటకు వచ్చి వేటాడకుండా కనీసం బయట నుంచి కూడా ఒక అడుగు కూడా పెట్టట్లేదు రాజుగారిని ఎలాగైనా బయటకు తేవాలి అని చెప్పి కుందేలు ఆలోచించింది. అప్పుడు కుందేలు లేట్గా వెళ్ళింది. కుందేలు రాజుగారి దగ్గరికి చేరుకున్నాక రాజుగారు అన్నారు, ఈరోజు సాయంత్రం లేట్ అయిందేం, ఎందుకు లేట్ అయింది అని రాజుగారు కుందేలు మీద అరుస్తూ ఉంటే, మహారాజా అక్కడ మీలాంటి ఒక సింహమే అక్కడ ఒకటి ఉంది, నేను దాన్ని కలిశాను, చూసే నువ్వెవరు ఇక్కడ కొత్తనా అని నేను అడిగాను మహారాజా. కాదు, నేను కొత్త ఏంటి, నేను మీ అడుగుకే రాజు అని ఆ సింహం అంది. మహారాజా
నేనేమో కాదు మా మహారాజు గారు ఉన్నారు, నువ్వెవరు మహారాజు అంటే మీ మహారాజు గారు పెద్ద బద్ధకస్తుడు, మరి ఆయన మహారాజు అని ఎలా అంటారు, బయటికి రాడు, వేట చేయడు, ఊరికే ఆ గుహలో కూర్చుని హాయిగా తింటూ ఉన్నాడు. మీరు ఒక్కొక్కరు వెళ్ళి మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మీ రాజుగారు చాలా బద్ధకస్తుడే, చాలా చాలా మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడింది మహారాజు గారు అని చెప్పి కుందేలు మహారాజు గారితో చెప్పింది. ఏంటి అది రాజా? నేనే రాజు ఇక్కడ, అదేవారి మధ్యలో వచ్చి ఈ రాజ్యానికి నేనే రాజు అని అనడానికి దాని సంగతి నేను పట్టాలి అని చెప్పి ఎలాగైనా దాన్ని తినాలి అని చెప్పి రాజుగారు బయటికి వచ్చారు. అప్పటికే రాజుగారికి చాలా బాగా ఆకలేస్తుంది. పాపం రాజుగారికి తినడానికి ఏమీ లేదు. ఆ కుందేలు తినడానికని వస్తే ఆ కుందేలే ఎక్కడైతే ఆ సింహం ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. పాపం రాజుగారు అంటున్నారు, ఏం కుందేలు, నువ్వు నన్ను తీసుకొచ్చావు, నేను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను, మీరు దాన్ని తినచ్చు, నన్ను తీసుకెళ్ళు అని చెప్పి నేను అన్నాను, నువ్వేమో తీసుకొచ్చావు. ఏంటి ఎంతసేపు నడిపిస్తావు, నాకు అర్థం కాదు, నేను తినేమంటావా, ఎంతసేపు నడిపిస్తావు అని రాజుగారైన సింహం అలా కుందేలు మీద అరుస్తున్నారు. ఆగండి మహారాజా, ఇక్కడ కొంచెం దూరమే అని చెప్పి కుందేలు అలా తీసుకెళ్తూ ఉంది. అప్పుడు కుందేలు అనుకుంటుంది, రాజుగారిని బాగానే తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు రాజుగారిని ఎలా ట్రాప్లో పడేయాలబ్బా అని చెప్పి కుందేలు ఆలోచిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక బావి కనిపించింది. ఆ బావిలో మహారాజా ఆగండి, ఈ బావిలోనే ఇక్కడే ఉండి నేను ఇక్కడే కలిశాను లాయర్ని, నేను ఇక్కడే కలిశాను, అది ఆ బావి లోపల ఉంటుంది మహారాజు గారు అని చెప్పి కుందేలు మహారాజు గారైన సింహంతో అంది. అవునా, ఇప్పుడు నేను దాన్ని పరిమాడతాను చూడు అని చెప్పి బావిలోకి చూసింది. బావిలోకి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు, కానీ ఆ సింహం ఒక నీడ పడింది. పాపం ఆ సింహం అది ఒక లయన్ ఏమో అనుకుంది. అప్పుడు లయన్ అలా నీళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వా అని గట్టిగా గర్జించింది. అప్పుడు ఆ నీడలో ఉన్న ఆ సింహం కూడా గర్జించింది. నువ్వే ఉన్న ఆమె గర్జించడం దా చూసుకుందామని చెప్పి అప్పుడు ఆ సింహం ఆ బావిలో దూకేసింది. అప్పుడు కుందేలు ఇంకా ఆ జంతు జాతిలో ఉన్న అందరు చాలా హ్యాపీ పడ్డారు. పాపం మహారాజ్ గారు కుందేలు మాటలు నమ్మి ఆ బావిలో దూకారు. పాపం ఆయన దాంట్లో అలా మునిగుతూ చనిపోయారు. ఈ స్టోరీలో మోరేంటో తెలుసా? అదేంటంటే మనం ఎప్పుడైనా సమయస్ఫూర్తిని యూజ్ చేస్తే మనం ఎంత పెద్ద ప్రాబ్లం నుంచైనా బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. నేను ఫస్ట్లో చెప్పాను కదా నా కథలు ఎలా ఉంటున్నాయో మీరు కామెంట్ సెక్షన్ ద్వారా దాంతోపాటు లైకుల ద్వారా తెలియచేయండి అని. అవునవునవును, మీకు ఒక చెప్పడం మర్చిపోయాను. నేను మీకు 100 likes టార్గెట్ ఇస్తున్నాను. దీన్ని మీరు చేయలేనని అనుకోవచ్చు, కానీ మీరు చేయగలరు. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.